శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు తేదీ 31వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం సోమవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి సప్తమి రాత్రి 1:12 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:08 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 8:01 నుండి ఉదయం 9:32 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:39 నుండి మధ్యాహ్నం 3:24 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:43 నుండి ఉదయం 9:08 వరకు. ఈరోజు యమగండం ఉదయం 10:34 నుండి ఉదయం 11:59 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:16 నుండి రాత్రి 11:46 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:17. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలను చేయవలసి రావచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. తదుపరి కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.
ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి.